వచ్చిన ప్రతి దైవజనునికి ఆహ్వానాన్ని అందించి వారి చేత మరలా ప్రార్థన చేయించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇలాగా జరిగించుకోవాలని మేము ఆశపడ్డాం. అందుకని దైవజనుల ప్రార్థన బలాన్ని మేము కోరుకుంటూ, ఆశిస్తూ, పొందుకుంటూ, అనుభవిస్తూ జీవించడానికి నా మాటలు నేను స్పీడ్గా చెప్తున్నాను. దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక. తండ్రి మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా యేసునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ రీతిగా ఏర్పాటు చేయడానికి ఈ దాసునికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగినటువంటి అపాయం నుండి ఉపాయంగా నాయన నీ కృప ద్వారా నాయన బిడ్డను బలపరిచావు, నీకు స్తోత్రాలు. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వారి జీవితంలో నువ్వు చేసినటువంటి మేలును బట్టి నీకు స్తోత్రాలు. నీతిమంతులు 7 మార్లు పని తిరిగి లేపబడును వాక్యం ద్వారా మేము చూస్తున్నాం. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకమైనవి మేము చూస్తున్నాం ప్రభా. అనేకమైన ఆపదలు వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి కూడా విడిపించి, నడిపించి, బలపరిచి ఈ రోజున సజీవ లెక్కలో నిలబెట్టి కృతజ్ఞతాస్తుతులు తెలపడానికి నాయన కృప చూపే అందరిని బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యంగా తిమోతన్న గారికి ఇంకా నూతన బలమును, శక్తిని మీరు దయచేయమని, పూర్తిగా సంపూర్తిగా మంచి ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. పాటలు ముగించబడ్డాయి. ఎందుకంటే మనం అందరం పాడగలం. సమయానుకూలంగా సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక ఇంతమంది దైవజనులను, దైవజనురాలను పిలిపించుకోవాలని ఆశ ఏంటంటే ప్రభు చేసినటువంటి కార్యం కనుక. నాకు సంఘం లేనప్పటికీ సహవాసం ఉంది. సహవాసము అధికము, సంఘ పరిచర్య తక్కువ. నన్ను పలకరించడానికి పరిశుద్ధుడా, శివమగలిన యేసు స్వామి, ఈ రాత్రి కాలం కొరకు మీకు స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రాలు. నీ కుమార్తె యొక్క జన్మదినమును బట్టి నేను మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో. పరిశుద్ధాత్ముడా, ఇంతవరకు కాచిన దేవుడు నాయన తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు, నష్టాలు, వ్యాధులు, బాధలు, సమస్యలు, పోరాటాలు అన్నిట్లో నుంచి నన్ను తప్పిస్తూ నేటి వరకు నువ్వు కాచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ ప్రసన్నత నీ కుమార్తె మీద ఉంచండి. మీ అభిషేకం ఉన్నది కదా నీ కుమార్తెల. పరిశుద్ధాత్ముడా, రాబోయే జీవిత కాలంలో ఇంకా అనేకమైన అద్భుతాలు ఈ బిడ్డ ద్వారా జరిగించండి. తన పరిచయ బలముగా మీరు వాడుకోనండి. నేను దీవించి వారిని దీవిస్తానన్నావు. నువ్వు వచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. నేను దీవిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, నువ్వు ఎవరిని శపిస్తే వారిని శపిస్తాను, ఎవరిని దీవిస్తే వారిని దీవిస్తానని గత నెల క్రితం నా నోట ఉంచిన మాటని బట్టి నేను మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాను. నేను శపించట్లేదు, కానీ ఇప్పుడు దీవిస్తున్నాను. నిత్యం మీ సన్నిధి తోడుగా ఉండని గాక. తను బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు మీ సన్నిధి తోడుగా ఉంచిన గాక. పరిశుద్ధాత్ముడా, నేను మీ నామమున ప్రార్థిస్తున్నాను. 90 సంవత్సరాల సారా యొక్క గర్భమును తెరిచిన మీకు అసాధ్యమా? సారా, నువ్వు నవ్వనేలా నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అన్నావు కదా. నేను మీ నామమున ప్రార్థిస్తున్నాను. వీరిలో ఉన్నటువంటి సమస్త శరీర బలహీనతలు మీరు తొలగించి వారికి సంతాన భాగ్యవంతులుగా మీరు చేయమని ఈ శుభదినమందు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దైవజనులకి ప్రత్యేక వందనాలు. నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలేమై సిద్ధపడుదు నీకై. నూతన శాలేమై సిద్ధపడుదు నీకై. నూతనమైన శుభాకాంక్షలతో, నూతనమైన శుభాకాంక్షలతో, నూతన శాలేమై సిద్ధపడుదు నీకై. ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుల్యమే నాయడ, కృపా బాహుల్యమే. రూపావతి అలాగనే
మదన్ శిరీష వారిరువురు కూడా ముందుకు రావాలని ప్రభు పేట తెలియజేస్తున్నా. గారికి నేను కొంత సమయాన్ని ఇవ్వాలి, ప్రాముఖ్యంగా ఇవ్వలేకపోయినందుకు దయతో వారు ఖచ్చితంగా క్షమించాలని ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా ఇంట్లో 2 పెళ్ళిళ్ళు, మా తమ్ముడు, చిన్న చెల్లెలు పెళ్ళిళ్ళు 2 జరగాల్సి ఉంది. నా చేతిలో 20 రూపాయలు కూడా లేవు. నా చేతిలో 20 రూపాయలు కూడా లేవు. కానీ అద్భుతంగా 20 లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రభు సహాయం చేసి 2 పెళ్ళిళ్ళమే 20 లక్షలు ఎట్టొచ్చిందో తెలియదు. అది ఎలాగ సాధ్యమైందంటే జేవి పెళ్లి సహవాసంలో ప్రతిరోజు రాత్రి ఉదయకాలము వాళ్ళు సహవాసంగా చేరి కాన్ఫరెన్స్లో ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఆధారం తప్ప నుంచి ఏం లేదు. నా దగ్గర చిల్లి గవ్వ కూడా నేను పనికిరాని పరిస్థితుల్లో ఉన్నాను. మా నాన్న సంపాదించేవాడు వ్యాపారం చేసి సేవకాని పోయి ఇలాగ తయారయ్యాడని బాధ ఉంది ఆయనకి. మా అమ్మ నన్ను తల్లి గర్భంలోని సేవకాని సమర్పించింది. నాకేది కలిసి రాలేదు, నా వల్ల ఏం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో దిక్కుదోసిన పరిస్థితుల్లో ఉన్నాను నేను. నా వరకు నేను అలా ఉన్నాను. అలాంటప్పుడు జేవీ ఫెలోషిప్ సహవాసంలో మరి జేరావు పాస్టర్, చాలామంది జేవీ ఫెలోషిప్లో ఉన్నారు, అనిల్ పాస్టర్, ఇలా అంతా ప్రతి ఉదయకాల కాన్ఫరెన్స్లో ప్రార్థన చేసేవాళ్ళు వివాహాల విషయంలో. మరి దేవుడు చక్కగా 1 సంవత్సరంలో 2 వివాహాలు 20 లక్షలు ఖర్చు పెట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఎలా వచ్చిందో నాకు తెలియదు, ఖర్చు చేసింది మాత్రం ఖచ్చితంగా తెలుసు. దేవునికి మహిమ కలిగిన చప్పట్లు కొడదా. ఖర్చు చేసిన విషయం తెలుసు, ఎలా వచ్చిందో ఎట్లా వచ్చిందో తెలీదు. వారి వివాహ దినం ఈరోజు. మోహన్ రావు పాస్టర్ గారు వివాహ డేటు నిశ్చయించమంటే ఆయన ఎడిదిరిగి 20వ తారీఖు ఆయన ఆలోచనలో 20వ తారీఖు వచ్చింది. ఆ తదుపరి తెలిసింది ఏంటంటే పాస్టర్ అమ్మ గారు ఆ రోజు పుట్టినరోజు. కాబట్టి వారి నిమిత్తము జెరమియా పాస్టర్ గారు ప్రార్థన చేయాలని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఇందుకోసమని మేము మరి జేవీ ఫెలోషిప్ అందరిని పిలిపించుకోవాలి, ప్రార్థన చేయించుకోవాలని ఆశతో ఉన్నాం. అది దేవుడు అలా జరిగించాడు. జెరమియా పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవుడు మదన్ శీర్షాను అలాగే రూపావతిని దేవుడు జ్ఞాపం చేసుకొని వారి యొక్క దాంపత్య జీవితాన్ని దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన బిడ్డలను బట్టి మరొకసారి స్తోత్రం చెబుతూ, దేవాది దేవుడు అనుగ్రహించినటువంటి మరి ఒక దయా కిరీటను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, రాబో దినాలలో ఈ కుటుంబం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలాగున అందరూ చేతులెత్తి 1 నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారి యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తోత్రాలు. నీ బిడ్డల తండ్రి జతపరిచిన దేవుడవు నీవు. వారి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించారు. నిత్యముగా వారు విస్తరించబడుదురుగాక. రాబో తరాలకు వారు దీవెనకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ సన్నిధిలో వారు నిలకడగా నిలిచి ఫలించి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని బలపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి ప్రతిష్ఠించి దీవిస్తున్నాను తండ్రి. దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి చెందగా, దేవునికి అతి ప్రియముగా ఫలములతో వృద్ధి చెందగా, పేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వేరుగా ఉన్నవారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వరుడైన దేవుడు ఏర్పరచినది,
ఘనుడైన దేవుడు ఏర్పరచినది. సరే సరే కేక్ తీసుకెళ్ళి. సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. మరి ఏర్పాట్లన్నిటి విషయంలో సామ్యాలానికి ప్రత్యేక వందనాలు. ఎంగపాల్ మీటింగ్ అంటే పదన్న అంటాడు, ఎందుకో మరి ఆయనకు అంత ప్రేమ ఈ గ్రామం మీద. మరి సామ్యాలానికి ప్రత్యేక వందనాలు. వంట మరి ఏర్పాట్లు చేసిన వారికి, మరి సమయం లేదని సేవకులు కొంతమంది ఉన్నారు, వారు నన్ను అర్థం చేసుకుంటారని ఆశపడుతున్నాను. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అనుకోకుండా 3వ కేక్ వచ్చింది. సేవకుడికి అనుకోకుండా కదా వచ్చేది, అనుకుంటే రాదేమో తెలియదు నాకు, అనుకోకుండా మాత్రం వచ్చింది. నన్ను కూడా దేవుడు మరణాన్ని నుంచి జీవంలోకి తీసుకొని వచ్చాడు కనుక 3వ కేక్ మిగిలింది. దాన్ని నేను మళ్ళీ బ్రతికి ఉన్నానంటే అది ఒక జన్మ అనుకొని నేను కట్ చేస్తున్నాను. ఈ విషయంలో మరి మీ మధ్యలో ఇట్లా సజీవంగా ఉన్నాను అంటే అది కూడా పుట్టినరోజే కనుక నాకు 3వ కేక్ కూడా తీసుకొచ్చారు. ఈ విషయంలో మరి నాకు అర్థం కాదు. ఇర్మియా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆయన వాయిస్ నాకు వినపడింది, ఎవరా అని చూస్తుంటే ఆయనకి దాన్ని సమయాన్ని అప్పగించాం. ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవ, మీరు ఏర్పాటు చేస్తున్న ఈ కృతజ్ఞత స్తుతి కూడికను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తూ వచ్చినందుకై మీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాం. దైవజనులు తిమోతన్న గారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఒక గొప్ప ప్రమాదములో నుండి మీరు తప్పించి సజీవ సాక్షిగా మీరు నిలిపినందుకై మీకు స్తోత్రాలు. దైవ సేవకుల పలికిన ప్రతి మాట నీ సేవకుని జీవితముల అక్షరాలుగా నెరవేర్పు కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. సమస్త మహిమ మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఎంతో మంది ప్రార్థన బలముతో దేవుడు నన్ను కాపాడాడు కాబట్టి స్టేజీ మన దైవజనులందరూ నా పుట్టినరోజుకు రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. అందరిని రండి 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 కేక్ దగ్గర యేసయ్య నీ కృపల్చగానే శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నా నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి. అయిపోయింది, టైం లేదా?
ఏర్పాటు చేశాం. దయచేసి కొద్దిగా ఆలస్యమైన అందరు భోజనం చేసి వెళ్ళాలని ప్రభు పేట తెలియజేస్తున్నాం. ఈ సమయంలో కళ్యాణ్ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఇంతవరకు జరిగిన కార్యక్రమం అంతటిని బట్టి పైకి రండి పాస్టర్ గారు. అయ్యా పాస్టర్ గారు పైకి రండి. చివరి ప్రార్థన కళ్యాణ్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన దేవా, మీకు వందనాలు. మీ సేవకులు తిమోతేయ గారి కృతజ్ఞత కూటంలో జాన్ అన్న గారి ద్వారా మీరు మాట్లాడినటువంటి వర్తమానము నిశ్చయముగా ఈ కుటుంబంలో పరిచర్యలో ఈ ప్రాంతంలో నెరవేర్చమని, ఇంతవరకు ఇంత అత్యంత మహిమకరంగా మీరు జరిగించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వారి కుటుంబాలలో సేవలో గొప్ప కార్యాలు చేయమని, తిరిగి క్షేమంగా ఇళ్ళకి చేర్చమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. 2 నిమిషాలు. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరికీ ప్రైజ్ లార్డ్. వేదిక కింద కూడా చాలామంది దైవ సేవకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా దేవునామంలో స్తోత్రములు. యాక్చువల్గా ఈ వెడ్డింగ్ యానివర్సరీకి మాది 4th వెడ్డింగ్ యానివర్సరీ. మేము ఈ 4th వెడ్డింగ్ యానివర్సరీకి మేము ఎక్కడికి వెళ్ళకూడదు. నేను, మా భార్య, నా 2 పిల్లలు మాత్రం మా ఇంట్లోనే ఉండాలి. మేము ఎక్కడికి వెళ్ళకూడదు. మేము నలుగురమే సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి తీర్మానించుకొని మా ఇంట్లోనే ఉందాం అనుకున్నాం. మేము ఎక్కడికి వెళ్ళాలనుకోలేదు, ఎవరిని పిలవాలనుకోలేదు. కానీ బావగారు రండి, మేము ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటున్నామని చెప్పి చాలా విధాలుగా చాలాసార్లు ఫోన్ చేసి ఇన్వైట్ చేశారు. నేను కరాఖండిగా చెప్పాను, లేదు బావగారు మేము రావాలనుకోవట్లేదు, ఏమనుకోవద్దు, అర్థం చేసుకోండి అని చెప్పాం. అయితే దేవుడు మహాసంకల్పం చొప్పున ఇంతమంది దైవ సేవకుల మధ్యలో, ఇంతమంది విశ్వాసుల మధ్యలో, ఇంతమంది ప్రార్థనల మధ్యలో ఇలా సెలబ్రేట్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నిజంగా మనం ఎంత తక్కువ ఊహించుకుంటామో దానికి అంత అధికముగా దేవుడు అనుగ్రహించే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఇది ఒకటి. రెండవది 1 పేతురు 4:12 అనుకుంటాను, లేకపోతే 2 పేతురు 4:12, నాకు కరెక్ట్గా తెలీదు. మీకు శోధన కలిగినప్పుడు ఏదో వింత జరిగిందని మీరు అనుకోవద్దని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ మొత్తం మనం చదివినట్లయితే ప్రతి దైవజనుని యాత్ర, ప్రతి దైవజనుని జీవిత చరిత్ర ఏ ఒక్క శ్రమ కలగకుండా అయితే లేనే లేదు. మన దేవుడు శ్రమ రాకుండా కాపాడే దేవుడు కాదు, శ్రమలో నుండి కాపాడే దేవుడు. శ్రమ ఉంటేనే మనకి పదోన్నతి, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే we will have the promotion. ఒక స్టెప్ మనం మెట్లెక్కి రావాలంటే ప్రతి మెట్టు ఒక పరీక్ష, ప్రతి మెట్టు ఒక శ్రమ. అటువంటి శ్రమని దాటుకొని బావగారు వచ్చున్నారు. దీని నుండి ఇంకా 2 సేవ చేయడానికి దేవుడు ఘనంగా వాడుకోవాలి. దీన్ని నేను నమ్ముతున్నాను. ఇంకొకటి ఏంటంటే, నేను ఒక టీపీఎం బిలీవర్ని. నేను ఎక్కువగా విశ్వసించేది ఏంటంటే, ఇండిపెండెంట్ సేవకులు ఇండిపెండెంట్గానే సేవ చేస్తారు. పక్కన ఉండే సేవకులతోటి అంత ఐక్యంగా ఉండరు అని చెప్పి నేను నమ్ముతాను. అయితే ఇప్పుడు చూసినప్పుడు ఇంతమంది సేవకులు ఇంత ఐక్యత కలిగి, ఇంత సహవాసం కలిగి, ఇంత భారం కలిగి ఒక సేవకుల గురించి మా బావగారు చెప్తా ఉన్నప్పుడు ఆయన నన్ను చూసినప్పుడు ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆయన్ని నేను చూసినప్పుడు నేను ఏడుస్తూ ఉన్నానని చెప్పి అనుభవం చెప్పినాడు. దావీదు ఒక మాట అంటాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత రమ్యం అది నిజంగా. హౌ స్వీట్ ఇట్ ఈస్ టు హ్యావ్ ది ఫెలోషిప్ ఆఫ్ బ్రదరన్. ఎందుకనంటే ఇది మీరు గమనించండి, ఇది వాళ్ళ సొంత కొడుకుల గురించి చెప్పలేదు దావీదు. ఇది ఆత్మావేశుడయ్యి ఇటువంటి సేవకులు, ఇటువంటి అపోస్తలుల గురించి ప్రవచించిన ప్రవచనం అది. ఎందుకంటే మీరు చదివితే దావీదుకు ఉన్నటువంటి భార్యలకు పుట్టిన పిల్లల్లో ఎవరి మధ్య కూడా సఖ్యత లేదు. కానీ ఈ మాట నిజంగా అపోస్తలుల గురించి, దైవ సేవకుల గురించి ప్రవచనాపూర్వకంగా చెప్పినటువంటి మాట. నిజంగా ఐఎమ్ సో హ్యాపీ, సో ఓవర్వెల్మ్డ్ టు సీ ఆల్ దీస్
సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వీళ్ళ చాలా యవ్వన వయసులో ఉన్న సేవకులు ఉన్నారు, సమర్పించుకొని ఇంకా సేవ స్టార్ట్ చేయని సేవకులు ఉన్నారు, చాలా పండిపోయిన వాళ్ళు ఉన్నారు. దీనిలో చాలామంది కనపడతా ఉన్నారు. వీళ్ళందరి సేవలో ఇలాగే దేవుడు వాళ్ళని ఇంకా ఎక్కువగా వాడుకోవాలని, దేవునిలోనే వాళ్ళ యొక్క పరుగు తొదముట్టించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఈ విషయం హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. సమయించిన దైవశకులు నా హృదయపూర్వక వందనాలు. వేదిక ఆరంభించిన దైవశకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. తల ఉంచుకున్నట్టే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులరా, కృప కలిగిన మా తండ్రి, కృపమయుడ, సర్వాధికారి అయిన మా యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నీ దాసుడినైనా మీరు ప్రేమించి నా తండ్రి మంచి శ్రమ నుంచి తప్పించినైనా, ఉపత్తి నుంచి తప్పించిన దాసుని ఇంకనైనా నీ సేవ పరిసరలో వాడుకోవటానికినైనా మీరు నిలబెట్టిన విధానాన్ని బట్టినైనా నీకే వందనాలు స్తోత్రాలు. ఆ సందర్భాన్ని బట్టినైనా ఈ కృతజ్ఞత కూడికి ఇంతవరకునైనా నీ సన్నిధి ఉంచినైనా నీ నామానికి మహిమకరంగా జరిగించినందుకు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అనేక మంది ప్రార్థన పరంగా నా తండ్రి ఈ కూడికి నీ నామానికి మహిమకరంగా జరిగించారు. అందుని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇంకా నీ దాసుడి కుటుంబాన్ని, నీ దాసుని ఇంకా బహుబలంగా వాడుకొని ఆత్మతో నింపమని, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క దైవ శాఖలని, వాళ్ళ పరిశీలన సంఘాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని సర్వశక్తి మహిమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. జాస్వన వందనాలు. కందుకూరులో పరిచయం చేస్తున్న దైవజనులు సామ్యుయల్ పాస్టర్ గారు అందరి ప్రయాణ క్షేమం నిమిత్తము ప్రార్థన చేస్తారు. రండి, భోజనాల నిమిత్తం అందరు ప్రయాణ క్షేమం నిమిత్తము ప్రార్థన చేస్తారు. అందరూ లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం మన స్థానిక సంఘ కాపరి దైవజనులు మోహరావు పాస్టర్ గారి ఆశీర్వాదంతో ముగించబడుతుంది. ఇంకా సమయం దగ్గరికి వచ్చింది. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీరు చేసిన ప్రతి మేలును బట్టి, మీరు చేసిన ప్రతి ఉపకారాలను బట్టి నీకు స్తోత్రం నాయనా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము తండ్రి. నీ రాకడ వరకు మమ్మల్ని అందరినీ నడిపించమని నీ సేవకుడు, నీ కుమారుడు తిమోతిని మీరు తప్పించి నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సమాధానము చేరు వచ్చిన మనందరికీ, సకల పరిశుద్ధులకును, ఈ కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకున్నటువంటి తిమోతి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, వారి రక్త సంబంధికులందరికీ ఆయన కృపా కనికరము సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్.